ఈ నెలలో జరగబోయే కార్యక్రమాలు 4వ తేదీ ఉదయం కావలి పట్టణంలో ఒక వివాహం, 5వ తేదీ శనివారం రాత్రి ఆత్రేయపురం దగ్గరలో కొమరాజు లంక 4, 5, 6 ప్రార్థనలు, వడ్డే గారి సంఘం అది. 5వ తేదీ శనివారం రాత్రి ఆ కొమరాజు లంక ప్రార్థనల వాక్యాన్ని అందిస్తాను. 6వ తేదీ ప్రభు బల్ల ఆరాధన. ఆదివారం రాత్రి ఏలూరు దగ్గర సత్రంపాడులో ప్రార్థనలు జరుగుతున్నాయి. 6వ తేదీన నేను అక్కడ వాక్యం చెప్తాను. 7వ తేదీ సేవకుల సదస్సు. ఆ రోజు రాత్రి విజయవాడలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఉంటుంది. 8వ తేదీన తెలంగాణ స్టేషన్ ఘనపూర్లో సభలు జరుగుతాయి. ఆ ప్రార్థనలు నేనుంటాను. 9వ తేదీ ఉదయం గిద్దలూరులో ఒక వివాహం. 9వ తేదీ సాయంకాలం దర్శి మన హోసన్న మందిరంలో సహవాస ప్రార్థన కూడిక జరుగుతుంది. 10వ తేదీ ఉదయం ఒక గృహప్రవేశం ఉంది నిడదవోల్లో. 10వ తేదీ రాత్రి కాకినాడ మన హోసన్న మందిరం వార్షికోత్సవ కూడిక. 11వ తేదీ ఉదయం బయలుదేరి దుబాయ్ వెళుతున్నాను. 11, 12, 13. 13వ తారీఖు ఆదివారం సాయంకాలం దుబాయ్లో ఔద్ మెహతా అనే ఏరియాలో పాకిస్తాన్ ఆడిటోరియం హాల్లో లివింగ్ క్రైస్ట్ చర్చ్ పాలపర్తి సురేష్ బాబు గారి సంఘం 15వ వార్షికోత్సవ కూడిక. దుబాయ్ ఆ పరిసర ప్రాంతాల్లో మీకు తెలిసిన వాళ్ళందరికీ సమాచారం అందించండి. తప్పనిసరిగా దుబాయ్, షార్జా, అలైన్, ఫుజారా, రసల్ ఖైమా ఆ ప్రాంతాల్లో ఉన్న ఆత్మీయులందరికీ సమాచారం అందించండి. 14వ తారీఖు తెల్లవారుజామున బెంగళూరులో దిగుతాను. 14వ తేదీ ఉదయం చింతామణి అనే ఊళ్ళో మన హోసన్న మందిరం వార్షికోత్సవ కూడిక, అక్కడ ఉంటాను. 15వ తేదీ ఉదయం ఒక పెళ్ళుంది. 15వ తారీఖు రాత్రి పల్లంట్ల మన హోసన్న మందిరంలో సహవాస కూడిక. 16వ తారీఖు ఉదయం ధవళేశ్వరం కాటన్పేటలో ఏలియన్న అని ఉంటారు. ఏలియా మన పెళ్లిళ్ళకి వాటన్నిటికీ సర్టిఫికేట్ ఇస్తుంటాడు ఏలియా. 16వ తారీఖు ఉదయం వాళ్ళ చర్చి కొంచెం పెద్దదిగా చేశారట, అక్కడ నేను ఆ కూడికలో ఉంటాను. 16వ తారీఖు రాత్రి తెలంగాణ సిద్దిపేట దగ్గర పాములపర్తి అనే చోట వాళ్ళదే వార్షికోత్సవ కూడిక. 17వ తేదీన భీమవరంలో ఒక పెళ్లి. 18వ తారీఖున ఒక పెళ్లి. 19వ తారీఖు శనివారం రాత్రి ఉప్పాడ దాసయ్య గారి చర్చిలో ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నాయి, అక్కడ నేనుంటాను. మొదటి 2 రోజులు నాతో సేవకులు ఉంటారు. 19వ తారీఖు శనివారం రాత్రి ఉప్పాడలో ఉంటాను. 20వ తారీఖు 3వ ఆదివారం ఆరాధనలో ఇక్కడే ఉంటాను. ఆ రోజు రాత్రి అవకాశం ఉంటే హోల్ నైట్ ప్రేయర్లో ఉంటాను గుంటూరు గోరంట్ల. 21వ తేదీన తెనాలిలో ఉద్యోగ సభలు జరుగుతున్నాయి. ఐతానగర్ లో జరుగుతున్న సభల్లో 21వ తారీఖు నేను అక్కడ ఉంటాను. 22వ తేదీ ఉదయం భీమవరంలో పెళ్లి, ఆ రోజు రాత్రి ఒక సభ. 23వ తేదీన ఉయ్యూరులో ఒక వివాహం. 23వ తేదీ రాత్రి మచిలీపట్నంలో మన హోసన్న మందిరంలో సహవాస ప్రార్థన కూడుకుంటుంది. 23వ తారీఖు నేనుంటాను. 24వ తారీఖు రాత్రి అమలాపురంలో మన హోసన్న మందిరం దగ్గర సభ ఉంటుంది, తప్పనిసరిగా పాలు పొందండి. 25వ తారీఖున వేరే కార్యక్రమం ఉంది. 26వ తేదీ కర్నూలు దగ్గర పత్తికొండ
అనే చోట దేవుని మందిరం ప్రతిష్ట 26వ తారీఖు ఉదయం 10 గంటలకి పత్తికొండ దగ్గర పెరవల్లి అనే చోట నేను ఉంటాను. ఆవేళ సాయంకాలం ఒక సభ ఉంది. 4వ ఆదివారం గుంటూరు, తెనాలి, గుంటూరు ఆరాధనలో నేను ఉంటాను. ఆ తర్వాత కార్యక్రమాలు కాస్త ప్రార్థనలో గడపాలనుకున్నాను. వేరే ఉన్నాయి, వీలు వెంట తర్వాత మీకు తెలియపరుస్తాను.